ఇది ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది నా కలలతో మొదలైన ధైర్యంతో నడిచే ఒక యాత్ర. డబ్బులు లేవు, ప్లాన్లు లేవు, కానీ గుండెల్లో విశ్వాసం ఉంది. ఈ దేశం నన్ను కాదనదు అనేది నా నమ్మకం. ఇప్పుడే మొదలైంది. ఇండియా, హియర్ ఐ కమ్. సోమేష్ గారు అయితే సార్తో మాట్లాడి అగ్రీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక లిఫ్ట్తో, ఆశయాల ఊపిరితో. జాయిన్ విత్ మీ. మన జర్నీ మొదలైందనమాట. యాక్చువల్గా మా బ్రో తారక్ కూడా ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. మనం ఇక్కడి నుండి చెన్నై చేరుకోవాలి ఈరోజు. సో చూద్దాం, ఆయన మనకి లిఫ్ట్ ఇచ్చి ఆయన కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ నుండి మనం మొదలెడితే ప్రజెంట్ అయితే టెక్కల హైవే మీద ఉన్నాం. ఇక్కడ నుండి మన జర్నీ మొదలెట్టాలి. చెప్తున్నాడు, చాలా బాగా హెల్ప్ చేసి ఆదరించాడు కూడా. ఎందుకంటే నాకు వదిలి వెళ్ళాలని లేదు, కాకపోతే మన యుద్ధం మొదలెట్టాలి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రైట్, విష్ యూ లేటర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనవాడు ఏంటంటే టెక్కల లోపలికి వెళ్ళిపోతాడు. మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాల్సింది మన చెన్నై హైవే అనమాట. సో మొదలెడదాం జర్నీ. ఎగ్జాక్ట్లీగా మనకి టెక్కల హైవే నుండి చెన్నై మొత్తం టోటల్గా 950 km వస్తుంది. చూద్దాం ఫస్ట్ లిఫ్ట్ ఎవరు ఇస్తారు ఏంటి అనేది. సో తారక్ అయితే వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు జర్నీ మొదలెట్టి, నాకు తెలిసి ఈరోజు వైజాగ్ దాటించి రాజమండ్రి వరకు వెళ్ళాలనుకుంటున్నాను. మరి చూడాలి, పెద్ద లిఫ్ట్ ఏం దొరికితే డైరెక్ట్ ప్రొసీడ్ అవుదాం. చూడాలి, ఎవరు రావట్లేదు. ఎవరు రావడం లేదు. వీలైనంత త్వరగా కొంచెం ముందు నడిస్తే పెద్ద లారీలు ఏమైనా దొరకవచ్చు. బ్యాగ్ వెయిట్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ మన ఫీల్డ్లోకి వెళ్తే అంత కామన్ అయిపోద్ది. యాక్చువల్గా బైక్ లిఫ్ట్ తీసుకోవడం ఉంది. కాకపోతే ఏంటంటే మనం వైజాగ్ దాటించి రాజమండ్రి వరకు వెళ్ళాలి కాబట్టి, అంటే ఆల్మోస్ట్ వీళ్ళంత త్వరగా పెద్ద వెహికల్ పెట్టుకుంటే బెటర్ అని వెయిట్ చేస్తున్నాను. బైకులు చాలామంది వస్తున్నారు. మన స్టేట్లో తెలుగు పర్టికులర్గా ఎవరైనా లిఫ్ట్లు ఇస్తారు, అది అందరికీ తెలిసిందే. మన హిచ్ హైకింగ్లో రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ వెహికల్ ఆపడానికి స్పాట్ చూడాలి. వెహికల్ ఆపడానికి స్పాట్ చూసిన తర్వాత లిఫ్ట్ ఆడడం మొదలెడదాం. फर्स्ट लिफ्ट आगिंदी जी. आप कहाँ तक जा रहा है? శ్రీకాకుళం. ठीक है, శ్రీకాకుళం వరకు అంట. प्रेमचंद यादव सर. प्रेमचंद यादव. कहाँ से आ रहे हैं सर? कलकत्ता. కలకత్తా. కలకత్తా నుండి వచ్చారంట. ఫస్ట్ లిఫ్ట్ ఈయన మనకి దేవుడు. చాలా టైం నుండి వెయిట్ చేశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ దొరుకుతుంది అనేసి. बहुत टाइम से वेट कर रहा हूँ सर. मतलब आधा घंटा हो गया. प्रॉब्लम नहीं है, हम आप लोग के लिए हेल्प करने के लिए तैयार एकदम. अच्छा अच्छा, बहुत बढ़िया जी. ఇదిగో మన డ్రైవర్తో కలిసి తినడం జరుగుతుందనమాట. యా, సో ట్రావెలింగ్ అనేది ఈరోజు ఫస్ట్ డే. నాకే కొంచెం ఊపు రావట్లేదు, అందువల్ల ఏంటంటే కొంచెం మాట్లాడలేకపోతాను అనమాట. సో మళ్ళీ మొదలైతే మన జర్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ మొదలవుద్ది. ఇద్దరం కలిసి తింటున్నాం. ఇవి రోటీలు, తర్వాత ఎగ్ ఫ్రై, తర్వాత పొటాటో, మొత్తం సబ్జీ అనమాట. ఇదన్నమాట మ్యాటర్. ఇద్దరం కలిసి తింటున్నాం. అదనమాట అడ్వాంటేజ్ అంటే హిచ్ హైకింగ్లో. అదనమాట అడ్వాంటేజ్ హిచ్ హైకింగ్లో ఏంటంటే ఇలాగ ఫుడ్ మనకి వితౌట్ మనీ అంటే ఏం లేదండి, జస్ట్ ఇలాగనమాట. ఆల్మోస్ట్ మన లారీ డ్రైవ్ వెళ్తూ ఉంటే మనకు ఆకలి అనేది ఉండదు. రోటీలు చాలా బాగా చేశారు ఆయన, పర్టికులర్గా బాగుంది. అచ్చాజీ బహుత్ బడియా. ఆయన అక్కడ తింటూ ఉంటారు, నేను ఇక్కడ తింటాను అనమాట మ్యాటర్. యాదవ్ గారు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉండిపోతున్నారు కోసా దగ్గర. టీకేజీ బహుత్ బడియా, సాత్ మిలా. అచ్చా, సరే అయితే మన యాదవ్ గారికి వదిలేసి మనం వెళ్ళాల్సిందే. సరే టీకేజీ బహుత్ బడియా.
మళ్ళీ మనం జర్నీ మొదలెడదాం. ఆయన ఏంటంటే పార్కింగ్ ప్లేస్లో స్టే చేశారు, వేరే ఆర్డర్ ఏదో ఉందంట. సో అక్కడ ఆయన స్టే చేస్తారు, మనం ముందుకు వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే శ్రీకాకుళం దాటించి రణస్థలం దాటించి కోస్తా దగ్గర ఉన్నా. యా ఇప్పుడు మళ్ళీ మొదలెడదాం. ఎవరిస్తారేంటనేది. చాలా పెద్ద వెహికల్ ఆగింది, వెళ్దా. ఏ हाय कहाँ तक जा रहा है? खाना खाओगे फिर किधर जाएंगे? चेन्नई। कहाँ तक जाएंगे? मुंबई जाएंगे क्या? ठीक है ठीक है ठीक है. మనోడు ఇక్కడే ఉంటాడట, ఇక్కడే తిని గూడ్స్ వెహికల్ ఏంటో కానీ మన ఇక్కడ తినేసి వెళ్తాడంట, మార్నింగ్ వెళ్తాడంట చెప్తున్నాడు, మరి ఏం తెలియదు. బ్రదర్స్ అయితే మనకి బోన్పల్లి వరకు తీసుకొచ్చారు. అయ్యా పేరు ప్రేమ్. ప్రేమ్ అంటే హరినా నీ పేరు? రాజు అంట. వాళ్ళు ఇక్కడ స్టేయింగ్ వచ్చేసారు బోన్పల్లి వరకు. మనం వెళ్ళాల్సింది వైజాగ్ దాటించి రాజమండ్రి అలా అయింది కాబట్టి. సో ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మళ్ళీ మన యుద్ధం మొదలెట్టాలి. నెక్స్ట్ ఎవరు ఇస్తారని చూడాలి. మరి ఇది సంథింగ్ పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్. సో మళ్ళీ ఆ హైవేకి ఎక్కి మళ్ళీ మొదలెడదాం. ఆపలేదు. ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా వస్తే వీళ్ళని త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూద్దాం ఇంకెవరు రావడం. మేబీ ట్రై, మన పని అదే కదా. Let every heart prepare him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. ఆశకు ఒక రాలేదు. ఎక్కడి వరకు వెళ్తావు? విశాఖపట్నం వరకు వెళ్తా. ఓకే, ఎంతసేపు అయిపోయింది? ज़्यादा टाइम हो गया था. ये आपका नाम? రఫూల్ అంట. చాలాసేపు వెయిట్ చేశాను, మనోడు లిఫ్ట్ ఇచ్చాడు. అన్న రిసిప్ట్ ఏదో తేడానికి వెళ్ళాడు. వెళ్ళారు అనకాపల్లి దాటిన తర్వాత ఎక్కడికో సంథింగ్ ప్లేస్ చెప్తున్నాడు. ఆ ప్లేస్ దగ్గరగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపుతాడు. నాకు అసలు అర్థం కావట్లేదు నైట్ ఎక్కడ స్టేయింగ్ ఏంటనేది. చూడాలి, ఇంకా టైం అయితే ఉంది. మరి పెట్రోల్ బంకులు ఏమైనా ఉంటే చూడాలి. మరి నాకే థ్రిల్లింగ్ ఉందన్న, ఫస్ట్ డే కదా, నాకు అందుకే ఏదో నెర్వస్గా ఉందన్నమాట. నెర్వస్ అంటే ఏం లేదు, పర్టికులర్గా ఏదో తెలియంది, కొంచెం డిమోటివ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో జర్నీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ మొదలవుద్ది. సరే చూద్దాం. మరి నైట్ ఎక్కడ స్టేయింగ్ అసలు ఇక్కడ అర్థం కావట్లేదు, అది బొమ్మ కనిపిస్తుంది. मैं जा रहा हूँ. देंगे अच्छे से. మనడు వెళ్ళిపోతాడు. ఇక్కడే జస్ట్ ఇది మన అనకాపల్లి దగ్గర ఇండియన్ భారత్ పెట్రోలియము. ఇది భారత్ పెట్రోలియం గర్ర అనమాట, అంటే హోము. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా నైట్ స్టే చేయడానికి రూమ్స్ అని ఉంటాయి అనమాట. పర్టికులర్ తినడానికి ఫుడ్డును, తర్వాత టాయిలెట్స్ అన్నీ ఫ్రీగా అంటే అవైలబుల్ ఉంటాయన్నీ. వెళ్ళి మేనేజర్కి కలిసి ఇక్కడ నైట్ మనం స్టే చేద్దాం. చూద్దాం మరి అలా ఎంత పే చేసి తీసుకుంటారో ఏం తెలియదు.
బట్ నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం అనకాపల్లి దగ్గర. యా బ్యాగ్ అదిగో అక్కడ ఉందన్నమాట అపనా గర్ర అని. సో ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది ఏంటంటే ఇదనే అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అలాగే ఇది కూడా. తిరుగుతున్నాను మేనేజర్కి అడుక్కొని వస్తే తెలుస్తుంది పర్టికులర్గా మనకి అక్కడ ప్లేస్ ఇస్తారు మ్యాక్సిమం ఇక్కడ లోకల్ చెప్తున్నారు ఇస్తారని. చూద్దాం మరి వెళ్ళి అడిగితే తెలుస్తుంది అనమాట. హలో హాయ్ సార్, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నేను ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నాను సార్. యూట్యూబ్ ఛానల్ వచ్చాను. పర్టికులర్గా వితౌట్ మనీ ట్రావెలింగ్ చేస్తున్నాను. అదే నైట్ ఇక్కడ స్టేయింగ్ చేసి క్యాంపింగ్ టెంట్ వేసుకుని మార్నింగ్ వెళ్ళిపోతాను అనమాట. అంటే నైట్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా మన ఈ హోమ్ లోపల. మీరు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ ఎక్కడైనా పర్లేదు. సరే సరే ఓకే. అనుకుని చెప్తామన్నా. ఇంకా ఐడియా లేదు, యాక్సెప్ట్ చేస్తారా లేదా అసలు ఐడియా లేదు. చూడాలి, సార్ మాట్లాడుతున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్ అవుతుంది చూడాలి. ఫైనల్ అయితే మనకి అగ్రీ అయ్యింది. సార్ మీ పేరు? సోమేష్ గారు అయితే సార్తో మాట్లాడి అగ్రీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ చూపిస్తాను, అక్కడ వెళ్తుంటున్నాను. అతనికి సార్ మాట్లాడారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టు సింపుల్గా ఊరికి అనలేదు. పర్టికులర్గా నైట్ ఇక్కడ స్టే చేసి ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మొదలెడదాం. ఎందుకంటే టైం కూడా 5:30 అయిపోయింది. చాలామంది అడుగుతుంటారు, బ్రో మీకు నైటు టాయిలెట్స్ కానీ స్నానాలు కానీ మీకు ఎలా ఇబ్బంది అని అడుగుతుంటారు అనమాట. అదేం లేదు, ఇదిగో ఇక్కడ టాయిలెట్స్ ఇలా ఉంటాయి, స్నానాలు చేయడానికి ఇలా రూమ్లు ఉంటాయి అనమాట. మళ్ళీ భారత్ పెట్రోలియం కదా రూమ్ ఇస్తామన్నారు. సార్ రమ్మంటున్నారు, చూడాలి మరి ఏంటనే విషయం. మేము పేరు చెప్పండి సార్. రావతిపతి. రేవతిపత. యాక్చువల్గా సోమేష్ గారు చాలా బాగా కోఆపరేట్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనే పేమెంట్ చేశారంట. సంథింగ్ 20 రూపీస్ ఎంతో ఉంది, అది ఆయన పే చేసుకున్నారు. పర్వాలేదు ఉన్నాను సార్ అని చెప్పారు. అలా వస్తారంట, కీస్ ఇస్తే మీకు ఆ రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సార్ మీ పేరు? శ్రీను గారు. శ్రీను గారు అయితే లాక్ తీసుకొచ్చారు, రూమ్ చూపిస్తున్నారు. సార్ పర్టికులర్గా ఏరియా పేరు ఏం పేరు సార్? ఇది కసింకోట సార్. కసింకోట. ఓకే ఓకే. అనకాపల్లి నియర్ బై అనకాపల్లి బ్యాక్ సైడ్. ఓకే ఓకే. 5 కిలోమీటర్స్. నాలుగు ట్రావెలర్స్ ఎవరు వచ్చారు సార్ ఫస్ట్ ఈ టైం? ఫస్ట్ టైం. అవునా? ఓకే ఓకే. నీ అదృష్టం ఏంటంటే నేనే ఫస్ట్ టైం రావడం అంట. సార్ కూడా చెప్తున్నారు. ఎలా ఉంది సార్ మీకు వర్క్? బాగుంటుంది సార్. బాగుంది, పర్లేదా? ఓకే ఓకే. పర్టికులర్గా ఫ్యామిలీ పోషించుకునే అంత చాలు, ఎలా సరిపోతుంది సార్. హ్యాపీ సార్ జాబ్ అయితే. ఓకే. ఎన్ని గంటలు వర్క్ చేస్తారు మీరు? 8 అవర్స్. 8 అవర్స్. 8 అవర్స్. ఓకే. వెల్డన్. డ్రెస్ మెయింటెనెన్స్ అన్నీ బాగున్నాయి, డిసిప్లిన్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు నా గురించి ఓపెన్ చేశారా ఇంతకుముందు? లేదా ఫస్ట్ నుంచి చాలా రోజు సార్. మొన్న కొత్తగా 2 మంత్స్ అవుతుంది. ఓకే ఓకే. 2 మంత్స్ నుంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే. కొత్తగా పెట్టారు. అవునా? ఫెసిలిటీస్. ఇక సార్ ఓపెన్ చేస్తున్నారు శ్రీను గారు. ఓకే గ్రేట్, చాలా బాగుంది సార్. నేను యాక్చువల్గా ఇది ఉత్తరప్రదేశ్లో ఒకసారి చూసాను ఇలాంటివి. మళ్ళీ నెక్స్ట్ మన ఆంధ్రాలో చూస్తాను. ఎక్కడైనా పర్లేదా? ఓకే. ఈ లాస్ట్కి వెళ్ళిపోతాను. సో బ్యాక్ స్టేయింగ్ రూమ్లో అయితే ఇలా ఉన్నాయి, బెడ్స్ అయితే ఉన్నాయి. చాలు, ఇవి చాలు మనకి. యాక్చువల్లీ క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అనుకున్నాం. సో రూమ్లు ఇచ్చేసరికి పర్టికులర్ ఇదే సెక్యూర్. కెమెరాస్ ఎట్లా ఉండవా? కెమెరాస్ పర్లేదు కదా సార్? 24 అవర్స్ అండి. 24 అవర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. ఓకే ఓకే, మీరు చూసుకోండి. లాక్ చేసుకోండి. ఓకే నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే రైట్. కెమెరా వేసుకుని కాల్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. శ్రీను గారు వచ్చారు, వెళ్ళిపోయారు. మనం లైట్లు చూద్దాం. ఫ్యాన్ తిరుగుతానే తిరుగుతుంది.
ఇది యాక్చువల్లీ ఇది వర్క్ అవుతుంది, అదనమాట మ్యాటర్. ఫ్యాన్ వర్క్ అవుతుంది. కరెక్ట్ వెళ్ళిపోతుందా? తిరగట్లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ తెలిపారు. మనం ఇక్కడ నైట్ స్టే చేద్దాం. రూమ్ ఫ్రీయే, మార్నింగ్ నుండి అసలు ఖర్చు ఏం అవ్వలేదు. నైట్ ఏదైనా ఫుడ్ తింటే దానికి కొంచెం ఎంత ఖర్చు అవుతుంది. సరే సార్, ఓకే. నేను గండి పెట్టుకుని వెళ్ళిపోనా? ఓకే ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అలానా? అయితే నాకు లాక్ ఇవ్వండి సార్. అయితే లాక్ నా దగ్గర ఉంటే పర్లేదా? బయట టిఫిన్ చేయడానికి వెళ్ళేప్పుడు డోర్ లాక్ దగ్గర చేసుకుందాం, ఎవరు ఓపెన్ చేయరు కదా. ఎవరు ఓపెన్ ఇలా ఓపెన్లో ఉంటే ఎవరైనా వస్తేనే అంటే ఓపెన్ చేసి అలానా? అయితే క్లోజ్ చేస్తాను ఎవరైనా వస్తే నాకేం ప్రాబ్లం, మాకు ఇంట్లో సార్. క్లోజ్ చేసుకుని బెటర్, ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బంది. ఆయన చెప్పింది కరెక్టే. మనం పర్మిషన్ తీసుకొని అక్కడ ఏం అడగలేదు, ఆధార్ కార్డు ఒకటిను మన ఫోన్ నెంబర్ అడిగారు, డీటెయిల్స్ అడిగారు, ఎంటర్ చేశారు. అంటే అట్లీస్ట్ రిజర్వేషన్ చేసినట్టుగా అనమాట. పర్టికులర్గా ఎవరైనా ట్రావెలర్స్ వస్తుంటారు కదా, ప్యాసింజర్స్, దాన్ని బట్టి మనకి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అడుగుతారు, ప్రూఫ్స్, ఐడెంటిటీ. ఎస్, అంతే, ఇంకేం లేదు. సో అదనమాట. తీసి మొత్తం ఫ్రెషప్ అయిపోయాను. ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందని చూడాలి. ఈ దగ్గరలో ఏమైనా ఉంటే ఫుడ్ తిని నైట్ స్టేయింగ్ చేసేయడమే. రూమ్ నుండి అలా బయటకు వచ్చాను అనమాట. చాలా చాలా బాగుంది. వాటర్ స్పేసిలిటీ అన్నీ నీట్గా ఉన్నాయి. ఏ క్వాలిటీ వాంటింగ్ అని లేదనమాట, అంత నీట్గా ఉంది. సో ఫుడ్ రెస్టారెంట్కి వెళ్దాం. ఇడ్లీ ఉంది, తినేద్దాం. వస్తాం. అలా ఒక వీడియో దివా, నాకు జస్ట్ చూపించాను. సో ఇడ్లీ తిన్నాం. ఇది లాస్ట్ ఈరోజు మీల్. ఫైనల్ టచ్. ఆరు ఇడ్లీలు, తర్వాత పునుగులు కుర్రోడు వేసాడు. టీ ఒకటి తాగాను. జస్ట్ 35 రూపీస్ అనమాట. ఆయన పునుగులు కూడా ఖర్చు తీసుకోలేదు. జస్ట్ శాంపుల్ చేయండి బ్రో అని చెప్పిండ్రు. బహుశా అదే కారం ఒక్కసారి తినేసరికి కొంత అలా ఉందన్నమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ నాకు తెలిసి ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ డే కదా. నాకు కొంచెం చాలా డేస్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి కొంచెం తడబడ్డాను అనమాట. సో రేపటి నుండి ఆ వీడియోస్ అలా ఉండవు, పర్టికులర్గా చాలా నీట్గా వస్తాయి. జస్ట్ 35 రూపీస్ ఎక్కడ టెక్కలు స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్నవరం దరిదాపులోకి వస్తారు అనమాట. మనకి జస్ట్ 35 రూపీస్తో ఇక్కడికి వచ్చా. ఒకసారి ఆలోచించండి. మిడిల్ క్లాస్ పీపుల్స్లో మనం అందరం అనుకుంటాం ఏంటంటే డబ్బులే ప్రతిదానికి సమాధానం అని ఉంటే, అన్నిటిదానికి డబ్బులు కూడా కాదు, కైండ్నెస్ కూడా ఆల్రెడీ ఇండియాలో బతుకుంది. అది మీకు చూపిస్తున్నాను కూడా. ఆల్మోస్ట్ ఎవరు కూడా ట్రావెల్ చేయాలంటే ఈ విధంగా చేసి చాలు, ఇంకా పెద్దగా ఏం చేయక్కర్లేదు. లగ్జరీ, ఐ మీన్ నా హార్ట్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ. రైట్, కలుద్దాం.